మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మన యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు చూచుచున్న దేవుడు. ఆదికాండము 16వ అధ్యాయము 13లో ఈ మాటలను మనం చూడవచ్చు. అవును, మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. కన్నులను మూసుకొని నిద్రపోయేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన నిరంతరము కూడా చూస్తున్నటువంటి దేవుడు. ఆయన కునుకడు నిద్రపోడు అనేటువంటి నామం కలిగినటువంటి దేవుడిగా కూడా మనకు కనపడుతున్నాడు. ఈ యొక్క హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఆయన దృష్టికి కనబడినటువంటి సృష్టము ఏదియూ లేదు, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనపడుతుంది అని అంటాడు. అవును, మనమందరం కూడా ఎవరికైతే లెక్క చెప్పవలసి ఉన్నదో, మన జీవితాలను బట్టి ఎవరికైతే జీవించిన జీవిత విధానాన్ని బట్టి లెక్క అప్పచెప్పవలసి ఉందో, ఆ దేవునికి సమస్తమును కూడా తేటగా కనపడుతుంది. ఒకవేళ నేను చీకట్లో చేస్తున్నాను, నేను ఎవరూ లేనటువంటి 4 గోడల మధ్యలో ఈ కార్యము చేస్తున్నాను అని నీవు అనుకోవచ్చేమో, కానీ ఆయన సృష్టించినటువంటి దేవుడు, ఆయన సర్వాన్ని కూడా తన నోటి మాట చేత సృజించినటువంటి దేవునికి సమస్తమును కూడా తేటగా కనపడుతున్నాయి పిల్లలు. అంతేకాకుండా ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు మాట్లాడుతూ, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశంలో ఎంతటా ఉండువాడను కానా అని అంటాడు. ఆయన కన్నులు సమస్తమును కూడా తేటగా చూస్తున్నవి. ఆయనకు కనబడకుండా రహస్య స్థలాల్లో దాగినటువంటి వాడు ఎవడు కూడా లేడు పిల్లలు. ఆయన భూమి ఆకాశాలు ఎంతటా ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన నుంచి తప్పించుకోవడం అనేది, ఆయన మనం చేసినటువంటి కార్యాలు ఆయన నుంచి దాచడం అనేది ఎవరి వల్ల కూడా సాధ్యపడదు. అంతేకాకుండా కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టి ఉంచి ఉన్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసుల వైపు ఆయన తేరి చూస్తున్నాడు. ఆయన కంటికి కనబడినటువంటి సృష్టం ఏది కూడా లేదు, ఎందుకంటే ఆయన మనందరినీ కూడా తేటగా చూస్తున్నటువంటి దేవుడు. అందుకని ఆయన ఉన్నటువంటి పేరు నీవు చూచుచున్న దేవుడు అని అంటాడు. అవును ప్రియులారా, మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన తేటగా చూస్తున్నటువంటి దేవుడు. ఎందుకంటే మన యొక్క క్రియలను బట్టి తన యొక్క 2వ రాకడలో మనందరికీ కూడా న్యాయం తీర్చడానికి ఒక న్యాయాధిపతిగా, తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఈ లోకంలోనికి రాబోతున్నాడు. వారు ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి కాదు, కానీ ఎవరో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కాదు, కానీ ఆయన ప్రతి హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు, ప్రతి మానవుని కూడా పరిశీలన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి మనం ప్రవేశపెట్టిన తర్వాత మన జీవితం ద్వారా ఆయనను మహిమపరచాలనేటువంటి ఆలోచనతో ప్రభు మనల్ని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడు. కానీ మన జీవితము మా ఇష్టము, నా ఇష్టము, నేను ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నేను ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను, నా జీవితము నాది అని చేయడానికి కాదు పిల్లలు. కాబట్టి ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి మనము ప్రతి విషయము, మనం మాట్లాడినటువంటి ప్రతి మాట, మనం చూసినటువంటి ప్రతి చూపు, మనం విన్నటువంటి ప్రతి మాటను బట్టి ఆయనకు లెక్క అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు. కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయము కలిగి మనము ఆయన యందు విశ్వాసంతో ప్రతి చెడు గురించి దూరంగా పారిపోవాలని ప్రభు మనలందరినీ కూడా కోరుకుంటున్నారు. ఈ యొక్క యోనాని కనుక మనం గమనించినప్పుడు, యోనా నినవే పట్టణానికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి భయంకరాన్ని బట్టి, వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి వారికి తీర్పు కలుగుతుంది అని హెచ్చరిక చెయ్యి అని ప్రభు పంపించినప్పుడు, యోనా నినవేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోతున్నాడు పిల్లలు. అయితే దేవుని యొక్క దృష్టికి కనబడినటువంటి సృష్టం ఏది లేదు. అందువల్ల యోనా పారిపోతున్నటువంటి సంగతిని గమనించినటువంటి దేవుడు ఆ యొక్క సముద్రంలో ఒక గొప్ప తుఫానును రేపినట్లుగా, ఆ తుఫాను వల్ల ఓడ ప్రయాణించలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా, దానిని బరువు తగ్గించడానికి సామానంతా బయటపడేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తుఫాను ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదు పిల్లలు. చివరాఖరికి ఎందుకు ఈ తుఫాను వస్తుంది, ఎవరి వల్ల వస్తుందని వారు చీటీలు వేయగా యోనా పేరు మీద పడినట్లుగా గమనించవచ్చు. అప్పుడు యోనాని, నీవు ఎందుకు వచ్చావు, ఎవరివి నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు అప్పుడు తను చెప్తున్నాడు, నా దేవునికి విరోధంగా నేను పారిపోతున్నాను, అందుకే నా వల్లనే ఈ యొక్క తుఫాను వచ్చింది, ఎత్తి నన్ను సముద్రంలో పడవే అన్నప్పుడు, ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడవేశారో వెంటనే ఆ తుఫాను ఆగిపోయినట్లుగా మనం గమనించుకుంటారు. కాబట్టి దేవుని దృష్టికి కనబడినటువంటిది ఏది లేదు. నీవు నేను చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకని దావీదు భక్తుడు కూడా 139వ కీర్తనలో రాస్తూ, నేను కూర్చున్నట్టు నీకు తెలుసు, నేను నుంచున్నట్టు తెలుసు, నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు ప్రభు అంటాడు. కాబట్టి మన జీవిత విధానాన్ని బట్టి తీర్పు అనేది ఉందనే సత్యాన్ని మనం గమనించినటువంటి వారుగా, మనల్ని దేవుడు పరిశీలన చేస్తున్నట్టు అనేటువంటి వారిగా గుర్తిరిగి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన నిత్య రాజ్యంలోనికి మనమందరం కూడా వెళ్ళాలనేటువంటి కోరిక ప్రభు వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకుందాం, దేవుని రాజ్యానికి వారసులవుదాం. ఆనాడు యేసేపు కూడా అంతే. పొతీఫర్ భార్య అతనిని ప్రేరేపించినప్పుడు, నా దేవుడు చూస్తున్న దేవుడు, నా దేవునికి విరోధంగా ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యం నేను ఎలా చేయగలను అని అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం గమనించుకుంటారు. తద్వారా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో యోసేపును ఉంచాడు. ఈ 4 గోడల మధ్య కదా, పాపం చేస్తే పోతుంది కదా, ఎవరు చూడలేదులే అని అనుకోలేదు, కానీ నా దేవుడు చూస్తున్న దేవుడు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాడిగా, భయం కలిగినటువంటి వాడిగా పాపం నుంచి పారిపోయాడు. కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన దేవుడు చూస్తున్నాడు అని గ్రహింపు కలిగి కూడా నీవు అనేకమైనటువంటి దుష్కార్యాలు కనుక చేస్తూ ఉంటే దేవుని యొక్క తీర్పులో ఉగ్రతకు పాత్రలు అవుతావు. ఒకవేళ నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను ప్రతి పాపం నుంచి నేను పారిపోతాను అని కనుక నువ్వు పారిపోయినట్లయితే దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు చూస్తున్నటువంటి దేవుడు అనేది మన జీవితాలను పరిశుద్ధపరచుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి.
ఆమె ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీకు ఉన్నటువంటి ఇంకొక నామము చూస్తున్న దేవుడు, నేను ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మా నడకను పడకను పరిశీలన చేస్తున్నామనే సత్యాన్ని మేము గుర్తెరిగి మా ప్రతి ఆలోచన కూడా మీకు ఇష్టంగా ఉండినట్లుగా సహాయం దయచేయమని, తద్వారా ప్రతి పాపం నుంచి దూరంగా పారిపోయి మీ పరిశుద్ధ రాజ్యంలో మేమందరం కూడా పాలిభాగస్తులై భాగ్యం ప్రతిబడి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.